ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం ధరణి సేవలకు తాత్కాలిక బ్రేక్. కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం. సమస్యల పరిష్కారం కోసం రైతన్నల ఎదురుచూపులు. తెలంగాణ వ్యాప్తంగా ధరణి ఏదైతే భూ సమస్యలకు సంబంధించి పరిష్కార వేదిక అయితే ఉందో దీన్ని తాత్కాలికంగా సేవలకైతే బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులందరూ కూడా పాలు పంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్క రిజిస్ట్రేషన్లో తప్ప మిగిలిన ఏ పనులు కూడా జరగవని చెప్పేసి రైతాంగానికి అయితే తెలియజేయడం అయితే జరిగింది. మళ్ళీ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి అయితే ఉండదని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అందువల్ల తెలంగాణ వ్యాప్తంగా రైతుల సమస్యలకు సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ప్రశాంతంగా అయితే ఉండండి. ఎందుకంటే మీరు తిరిగినా కూడా ఉపయోగం అయితే ఉండదు. ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి సేవలకు సంబంధించి మళ్ళీ మొదలు పెడతారు. అప్పటి వరకు కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే చేసుకుంటారనమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను.